హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కెనాల్ కాలువ. సో కాలువలో చాలామంది పడి చనిపోతూ ఉంటారు, చాలా డేంజర్ కూడా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇగో కాలువలో చాలా చోట్ల ఇలా వచ్చి ఇలాంటి బ్రిడ్జిలు ఉంటాయి. ఇలా బ్రిడ్జిల దగ్గర చాలా వరకు ఫ్లాట్గా వాటర్ వెళ్తూ ఉంటుంది. ఫ్లాట్గా వాటర్ వెళ్ళకుండా ఇలా పైనుంచి లోపలికి పోస్తున్నట్టు, కిందికి పోస్తున్నట్టు కనుక ఉంటే అలాంటి చోట మాత్రం అస్సలు ఈతొద్దు. ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇగో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇగో అలా వాటర్ అలా వచ్చి ఇలా కిందికి పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ ఎవరైనా దూకినా, ఇక్కడ ఏదైనా వేసినా అక్కడక్కడే తిరుగుతారు తప్ప బయటకైతే రాలేరు. సో రాక చాలా ఇబ్బందులు పడి అక్కడే పోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు అక్కడ మీకు ఒక మేక ఉంది. అలాగే ధర్మాకోల్ షీట్లు ఉన్నాయి. అవి మీరు ఎంతసేపు ఉన్నా కూడా అక్కడే తిరుగుతాయి తప్ప ఇలా ముందుకైతే వెళ్ళవు. సో ఎందుకు అంటే ఇక్కడ వాటర్ లోపలికి వెళ్ళేసి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మీరు బయటికి వెళ్ళాలనుకుంటే కనుక అంటే లోపలికి వెళ్ళిపోయి నీళ్ళల్లోకి వెళ్ళిపోయి నీళ్ళ లోపలి నుంచి ఈత కొట్టుకుంటూ మాత్రం అలా ముందుకు వస్తే మోస్ట్లీ బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా చాలా చాలా కష్టము. కాబట్టి ఇలాంటి చోట్ల ఎప్పుడు కూడా ఈత కొట్టడానికి ట్రై చేయకండి. ట్రై చేస్తే మాత్రం ఫసక అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కాబట్టి ఇలాంటి ప్లేసులు ఎప్పుడు కూడా ఈత కొట్టకండి. కొడితే మాత్రం దూకితే మాత్రం అక్కడే ఉంటారు, ముందుకు పోలేరు. మీరు ఎంత ఈత వచ్చినా కూడా చాలా కష్టం. అది కూడా రేరు సందర్భాలు మాత్రం బయటపడడం జరుగుతుంది. సో అక్కడక్కడే ఉండి అలసిపోయి ఇక్కడి నుంచి ఇక్కడే క్లోజ్ అయిపోతారు. లేదంటే చెప్పాను కదా, మరీ లోపలికి వెళ్ళేసి బయటికి అంటే లోపల వాటర్ మాత్రం ఇలా ఫ్లో వెళ్తూ ఉంటుంది, పైన ఇలా తిరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా. సో మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఏరియాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూడండి, సో చాలా డేంజరు. అందరికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాటర్లో పడి చాలామంది చనిపోతుంటారు. కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ.